కాక్రోచ్ జనతా పార్టీ అంటారు. హ్మ్. ఇది యాక్చువల్‌గా జనతా గాదిది. కాక్రోచ్ పార్టీ అనొచ్చు. ఎందుకంటే కాక్రోచ్‌లు జనతా గాదు. జనతా అంటే మనుషులు. ఎందుకంటే నేనెందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఒక శాంతియుత ప్రదర్శన అన్నారు. అవునా? శాంతియుత నిరసన అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ శాంతియుతంగా కనిపిస్తుందా అక్కడ? హ్మ్. లేదు. అంటే అక్కడ వయలెన్స్ జరుగుతున్నది మనందరికి కూడా ఆ వీడియోస్ ద్వారా మనకర్థమైతుంది. పోలీసుల పైన దాడులు జేషిండ్రు. ఆ తర్వాత జర్నలిస్టుల పైన దాడి జేషిండ్రు. లూటీలు జేషిండ్రు. ఇదంతా జరిగిందక్కడ. మన దేశంల నిరసనలు చేయడం అనేది ఒక హక్కు ఉంది. అవునా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ జరిగిందేంటిది ఇక్కడ? ఇక్కడ జరిగింది ప్రదర్శన గాదు. అది హింస. కాబట్టి ఇది ఏమంటారు కాక్రోచ్ జనతా పార్టీ అంటే మన దేశంలో సాధారణంగా పార్టీలు అప్పుడో ఇప్పుడో ధర్నాలు చేయడము, నిరసనలు చేయడము, రాస్తారోకోలు చేయడం చేస్తాయి. కానీ ఈ విధంగా హింసకు పాల్పడడం అనేది ఎక్కడ జరగలేదు. అంటే కొన్ని సందర్భాల్లో జరిగింది. కానీ సీజేపీ అనేది ఒక పార్టీ పెట్టుకొని, ఆ పార్టీ పెట్టింది కేవలం హింస కోసమే అన్నట్టు అయిపోయింది ఈరోజు. ఓకే. మన దేశ రాజధానిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే అసలు ఇట్లాంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా? ఇదే మొదటిసారి ఇంత దారుణంగా ఎట్లా జరుగుతుంది? ఇదివరకు రైతుల ఉద్యమం కూడా జరిగింది. వాళ్ళెప్పుడు కూడా పోలీసోళ్ళని టార్గెట్ చేయలేదు. కానీ వీళ్ళు భద్రతా సిబ్బంది పైన భౌతిక దాడులు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించాలి. ఈ ప్రొటెస్ట్‌లు గాని, ఇదంతా గూడా గమనిస్తుంటే కొన్ని విషయాలు మనకు ఏమంటారు అనలైజ్ జేసుకోవాలి. ఏందంటే, కొన్ని శక్తులకు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉంది గదా! ఆ ప్రభుత్వం తమ మాట వింటలేదని జెప్పేసి ఆ శక్తులు భావిస్తున్నాయన్నమాట. కాబట్టి ఏం జేయాలి? ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. ఈ విధమైనటువంటి ప్రయత్నాలు గత 5, 6 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. 10 సంవత్సరాలు నడుస్తున్నాయి. కాకపోతే 5, 6 సంవత్సరాలుగా ఏమైందంటే, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఇంకా బలంగా చేస్తున్నారనమాట. ఆ ప్రయత్నంలో బలంగా చేస్తున్న దాంట్లో ఒకటి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కాక్రోచ్ పార్టీ యొక్క హింస. ఇప్పుడు మనం భారతదేశాన్ని మాత్రమే చూస్తున్నాము. మన భారతదేశం పక్కనున్నటువంటి బంగ్లాదేశ్‌లో ఇదే జరిగింది. హుహు. అటు నేపాల్‌లో జరిగింది. శ్రీలంకలో జరిగింది. పాకిస్తాన్‌లో జరిగింది. వివిధ దేశాలలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడైతే ప్రజాస్వామ్య దేశాలున్నాయో అక్కడ మాత్రమే జరుగుతున్నాయి. యెస్. ఈ ప్రజాస్వామ్య దేశాలలో ఏంటిది? బయట శక్తులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకు ఇక్కడున్నటువంటి కొన్ని లింక్స్ అంటే వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ ఆధారంగా ఇట్లాంటివన్నీ గూడా చేస్తున్నారు. చదువుకున్నటువంటి విద్యార్థులు రాళ్ళు రువుతారా? లేదు. ఎక్కడనైనా చదువుకున్న విద్యార్థులు రాళ్ళు రువుతారా? ఇప్పుడు అవును. కాశ్మీర్‌లో జరుగుతున్నటువంటి రాళ్ళు రువే వాళ్ళందరూ ఎవరు? పైసలు తీసుకొని రాళ్ళు రువుతారు. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు. మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గూడా కనుక్కున్నారనమాట. పాకిస్తాన్ నుంచి వచ్చే డబ్బుల నుంచి రోజుకొక 500, రూ. 1000 ఇట్లా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి జవాన్ల పైన రాళ్ళు రువ్వమని చెప్పేసి వాళ్ళకు డైలీ డ్యూటీ లాగా ఉండేదన్నమాట ఇది. వాళ్ళ సంపాదన అదే ఉండేది ఒకప్పుడు. హుహు. అట్లాంటి వాళ్ళు రాళ్ళు రువ్వుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకెంత కోపమున్నా సరే, ప్రభుత్వం పైన ఎంత కోపమున్నా సరే, రోడ్డు పైకెళ్ళి ఒక బస్సును తగలబెట్టడం గాని, లేకపోతే కాల్చడం గాని ఇట్లాంటివి చేస్తాం. ఎందుకంటే మనం ఒక స్టాండర్డ్‌కొచ్చిన తర్వాత మనం పబ్లిక్ ప్రాపర్టీని మనం ఆ విధంగా ధ్వంసం చేయాలనే విధంగా మనం. కానీ అక్కడ ఎందుకు చేసిండ్రు? చదువుకున్నవాడు ఎవడైనా అట్లా చేస్తాడా? ఎవ్వడు చేయడు. బ్యాగ్‌లేసుకొనొస్తారు. ఏందంటే ఇట్లా పిక్చరైజ్ చేయడం అన్నమాట. అవునా స్టూడెంట్స్ అనడానికి ఒకటి పిక్చరైజ్ చేయడానికి బ్యాగ్స్ ఏసుకొనొచ్చిండ్రు. వాళ్ళొస్తున్నది ప్రొటెస్ట్‌లకని తెలుసు. మళ్ళీ బ్యాగ్‌లెందుకు? ఎందుకంటే ఇదంతా గూడా ఏందంటే ప్రీ ప్లాన్డ్ అన్నమాట. ఈ విధంగా చేస్తే ఈ రకంగా వెస్టర్న్ మీడియాలో ఒక నెరేటివ్ బిల్డ్ చేయనీకొస్తది. ప్రపంచవ్యాప్తంగా అరే! భారతదేశంలో ఇట్లాంటిది మొత్తం దేశం మొత్తం ఇట్లా అదైపోతుందని ఒకటి పిక్చరైజ్ చేయనీకి అట్లాంటివి చేసిండ్రన్నమాట. అయితే ఒకటేంటంటే మన పక్కనున్నటువంటి బంగ్లాదేశ్‌లో అక్కడ గూడా విద్యార్థుల ఉద్యమం అని చెప్పేసి అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని దించేసిండ్రు. పాకిస్తాన్‌లో అదే జరిగింది. శ్రీలంకలో గూడా అదే జరిగింది. నేపాల్‌లో గూడా అదే జరిగింది. ప్రభుత్వాలను మార్చిండ్రు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ జనాభా 140,00,00,000. ఇందులో ఓటేసే వాళ్ళు ఎంత లేదన్నా గూడా ఒక 1,00,00,000 మంది ఓటేస్తారు. 1,00,00,000 మంది ఓటేస్తే ఒక ప్రభుత్వం ఏర్పాటైతది. ఈరోజు ఎట్లయిపోయిందంటే ప్రజాస్వామ్య దేశాలల్ల దురదృష్టకరం ఏందంటే బయటి శక్తులు ఒక 10,000 మందికి డబ్బులిచ్చి, రోడ్లపైకి దించి, వాళ్ళ చేత రాళ్ళు రువ్విచ్చి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయిస్తే అయిపాయే. ఒక దేశంలో మొత్తం ఏదో జరిగిపోతుందని చెప్పేసి బయట దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా గూడా ఏందంటే చిత్రీకరణ చేసేస్తారనమాట. చిత్రీకరణ చేసేసి అయిపాయే. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చేందుకు వీటిని ఉపయోగించుకుంటారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటివి చాలా చేసిండ్రనమాట. అవునా? ప్రభుత్వాలను పడగొట్టడం అనేది బయటి శక్తులు. అంటే ఆ దేశానికి ఏమంటారు బయట ఉన్నటువంటి కొన్ని శక్తులు వివిధ దేశాలల్ల పడగొట్టిరనమాట. సో, మన దేశంలో గూడా గత సంవత్సర కాలం నుంచి ఇది నడుస్తుంది. ఇట్లాంటిది జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి తెలియదా అంటే ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికి గూడా తెలుసు. సరే కాక్రోచ్ పార్టీ అనేది
జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తాము, పర్మిషన్ కావాలన్నప్పుడు అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది ఒక రోజుకే ఇచ్చిండ్రు. ఆహా! కానీ అది నెల పాటు నడిచింది. ఇప్పుడేంటంటే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి గదా! ఎట్లాగైనా సరే ఏమంటారు దీన్ని పార్లమెంట్ సమావేశాలు జరగనీయకుండా లోపల ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఇక్కడ బయట వీళ్ళ నుంచి కూడా చేపిస్తున్నారనమాట. సో ఇప్పుడు ఏంటిది? మన దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కేవలము రాళ్ళు రువ్వే వాళ్ళు, లేకపోతే ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేవాళ్ళు వీళ్ళు నిర్ణయిస్తారా మన ప్రజాస్వామ్యాన్ని? కాకపోతే ఏందంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా కేవలం అక్కడ రాళ్ళు రువ్వే వాళ్ళని మాత్రమే మనము టీవీ స్క్రీన్‌లపై చూసేసి ఇంక అదే మొత్తం జరుగుతుంది అనుకుంటాం గదా! అట్లేం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళందరికీ తెలుసు. దీని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా మందికి తెలుసు. ఉదాహరణకు ఇప్పుడు ఒక దేశం మునిగిపోతే ఇప్పుడు ఎవరైతే రాళ్ళు రువ్వుతున్నారు గదా! వాళ్ళ ఇల్లు గూడా మునిగిపోయినట్టే. వాడి భవిష్యత్తు గూడా వాడు ఖరాబ్ చేసుకున్నట్టే. ఇప్పుడు కొందరు ఆస్తులన్నీ పోగు చేసి పెట్టుకున్నారు గదా! హ్మ్. ఇప్పుడు ఇట్లాంటి రాళ్ళు రువ్వే వాళ్ళకు అట్లాంటి వాళ్ళు గనక ఎవరైనా సపోర్ట్ చేసిర్రనుకోండి, వాళ్ళ ఆస్తులకు వాల్యూ ఉంటదా రేపు? అంటారు గదా! మన ఇంటికి అద్దాలుంటే అవతలోడి ఇంటి అద్దాలను కొట్టొద్దని రాళ్ళు తీసుకొని. ఎందుకంటే మన ఇంటి పైన గూడా అవతల వాళ్ళేస్తారు. సో ఇదే జరుగుతదనమాట. కాబట్టి దేశంలో ఏదైనా చేటు జరగాలన్నటువంటి ఆలోచనతోని ప్రజలు ఉండొద్దు. సో మన దేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నారు. కేవలం కొంతమంది ఎవరైతే రాజకీయంగా వాళ్ళ రాజకీయ ఉద్దేశాల ఆధారంగా ఈ విధమైనటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. తప్ప వాళ్ళకు గూడా తెలుసు. ఏంటంటే రేపు మా వరకు గూడా ఒస్తది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి నరేంద్ర మోడీ దిగిపోవాలి. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ప్రధాని గావాలి. ఈ రకంగా ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ ఏందంటే ఇదంతా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ప్రొటెస్ట్ అన్నమాట. అండ్ ఇది ప్రొటెస్ట్ కాదిది. ఇది హింస. వయలెన్స్. నీకు ప్రొటెస్ట్ చేయాలన్నప్పుడు దానికంటూ కొన్ని చట్ట పరిమితులున్నాయన్నమాట. ఆ చట్ట పరిమితుల లోపు నువ్వు ప్రొటెస్ట్ చేయొచ్చు. అంతే తప్పించి పోలీసుల పైన దాడులు చేస్తా, లేకపోతే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తాను, లేకపోతే జర్నలిస్టుల పైన నేను చేయి చేసుకుంటాను. ఇప్పుడు విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేస్తున్నారు అనే న్యూస్ బయటకొస్తుంది. అదెందుకొస్తుందంటారు? అయితే ఇప్పుడు లాఠీ చార్జ్ జరిగిందని మాత్రమే మనం చూస్తున్నాం. కానీ లాఠీ చార్జ్‌కి ముందు అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా మనం చూడాలి. అయితే దీనికి సంబంధించినటువంటి చాలా వీడియోలు కూడా మన ముందుకొచ్చినాయి. జవాన్ల పైన వీళ్ళు మూకదాడి చేసిండ్రు. మూకదాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాన్లు ఏం చేయాలి? తమ యొక్క కొలీగ్‌ని కాపాడుకోవాలా? కాపాడుకోవద్దా? సో, ఆ ప్రయత్నంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ అన్నమాట ఇది. అండ్ దీనికంటే ముందే ఆల్రెడీ లైక్ స్టోన్ పెల్టింగ్ గాని ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. స్టోన్ పెల్టింగ్ చేసినప్పుడు పోలీస్ ఏం చేయాలి? కొట్టండి అనాలనా? పోలీసుల యొక్క పాత్ర ఏంటిది? పోలీసులు సపోజ్‌గా ఒక దగ్గర ప్రజలు గుమిగూడిండ్రు. అక్కడ వాళ్ళకు పర్మిషన్ లేదు. గుమిగూడిండ్రు. సో, సేఫ్టీ కన్సర్న్స్ సో అన్ని. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు భద్రత కలిగించాలి. యాహ్! ప్రజలకు భద్రత కలిగించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఉంటాయి. వాటికి భద్రత కలిగించాలి. యెస్. వాహనాలు పోతుంటే వాటికి భద్రత కలిగించాలి. వీళ్ళు పోయి వాటిపైన దాడి చేస్తా అంటే పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషించాలా? లేదు గదా! లేదు. వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయాలి. ఈ అవును. కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి పోలీసుల పైన వీళ్ళు దాడులు చేసిండ్రు. ఓకే. అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది ఏంటిది? ఇట్లాంటి రైట్ అయినప్పుడు ఏదైనా లైక్ అనుకోని సంఘటనలు జరగకుండా ఉండడానికి వాళ్ళను అక్కడ పెడతారన్నమాట. సో ఇప్పుడు ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి ఒక జవాన్‌ని పట్టుకొని వీళ్ళందరూ ఒకటేసారి గుంపు దాడి చేసిండ్రు. ఆ దాడి చేస్తున్న దాంట్లో ఆ గుంపులో వీడు అభిజిత్ దిక్పే అనే వ్యక్తి కూడా ఉన్నాడు. హుహు. ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అధ్యక్షుడని చెప్పుకుంటున్నాడు గదా! వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటున్నాడు గదా! యాహ్! ఆ వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. ఓకే. వీళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు అంటే ప్రజలని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రొటెస్ట్‌కి వచ్చిండ్రో, ఆ నిరసన తెలపనీకి వచ్చిండ్రో వాళ్ళందరిని ఇన్సైట్ చేసిండ్రు. హుహు. ఇన్సైట్ చేసిండ్రు కాబట్టి ఈరోజు అంత జరిగింది. యెస్. ఇప్పుడు ఈ అభిజిత్ దీప్‌కే అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హింసకు పాల్పడుతుంటే కనీసం చెప్తున్నాడా? అట్లా హింసకు పాల్పడొద్దని? ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే వీళ్ళకి అదే కావాలి. వీళ్ళకి హింస కావాలి. వీళ్ళకి హింస జరగాలని చూస్తున్నారు. యెస్. ఎందుకంటే ప్రభుత్వం ఇదంతా చూసి భయపడాలి అని అట్లా ఆలోచిస్తున్నారు. అంటే నేనేమంటున్నంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఇదంతా గూడా ఆలోచించాలి. యాహ్! ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక 1000 మంది కలిసి దేశ భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు కావద్దు వాళ్ళు. ఇప్పుడు కన్సర్న్ వేరు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఈ ప్రొటెస్ట్ ఇదంతా ఉంది గదా! ఇది వేరే దాని కోసం చేస్తున్నారు వీళ్ళు. ఓకే. కన్సర్న్ ఈస్ డిఫరెంట్. యాహ్! కన్సర్న్ ఏంది? నీట్ లీక్ అయింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో అతను అకౌంటబుల్ ఉండాలి అని చెప్పేసి ఒకటి యాక్చువల్ కన్సర్న్. యెస్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్లు అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతలేదని చెప్పేసి కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా
మీడియా ముందుకొచ్చి చెప్పిండ్రు చాలా మంది. యాహ్! యాహ్! అక్కడ రియల్‌గా ఏదైతే అన్నారో దాని గురించి కాకుండా మిగతావన్నీ మాట్లాడుతున్నారు. ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ మన భారతదేశానికి సంబంధించినది కాదు. అదొక సెపరేట్ ఎంటిటీ అని చెప్తున్నటువంటి అరుంధతి రాయ్ అక్కడ ఏం పని ఆమెకు? హుహు. ఎందుకొచ్చింది ఆమె యాహ్! అక్కడికి? తర్వాత ఇంకొకడు ఉంటాడు కునాల్ కమ్రా అని. వాడు రాముడి గురించి మాట్లాడుతున్నాడు. హేళనగా. హుహు. ఇప్పుడు నీకు ఏమంటారు బీజేపీ పార్టీ పైన నీకు కోపం ఉంటే, నువ్వు బీజేపీ పార్టీని తిట్టు. బీజేపీ పార్టీ పైన ఏదైనా మాట్లాడు. లేకపోతే ఆ ప్రభుత్వం పైన ఏదైనా మాట్లాడు. ఇప్పుడు మాకు ఆరాధ్య దైవమైనటువంటి రాముడి పైన ఎందుకు మాట్లాడుతున్నాడు వాడు? అసలు ఆ కన్సర్నే కాదు. అసలు అది మాట్లాడొద్దు. మ్యాటర్ కూడా అది కాదు. ఇంకొక అక్కడ. ఆమె ఇంకొక ఆమె ఉంటది. వీళ్ళంతా కమ్యూనిస్టోళ్ళు. హ్మ్. ఆమె ఏమంటది? భారత్ మాత ఉన్నాడు. మరి పిత ఏడి? ఓకే. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయ్యి సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్ రియల్ కన్సర్న్ వీళ్ళైతే చెప్తున్నారో అది కాదు. కన్సర్న్ ఇస్ ఏమంటారు రియల్ వీళ్ళ టార్గెట్ వేరు. హింస చేయాలి. చివరికి హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పి హ్మ్. ఇది హింసకు పాల్పడేలా చేయాలనేది వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసిండ్రు. అదే జరిగింది ఈరోజు. ఇప్పుడు వాళ్ళందరిని జతపరుచుకొని వాళ్ళనే సైడ్ చేసేసి వీళ్ళ narrative ని వెళ్దాం అనేదే తీసుకెళ్ళడానికి మెయిన్ చేసిండ్రు. మోటివ్ ఇది. యెస్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అది మనకు కనిపిస్తుంది. యాహ్! యాహ్! ఇప్పుడు మనము సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తేనే మనకు అర్థమైతుంది. ఓకే. ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' ఉన్నాడు. 'ప్రకాష్ రాజ్‌కి' ఏం పని? యాహ్! వాడు పొద్దున అదే అంటాడు. 'జై శ్రీరామ్' ఎందుకంటారు మీరు? 'జై సంవిధాన్' అన్నట్టు. హ్మ్. అసలు సంవిధానికి నువ్వు శ్రీరాముడికి ఎందుకు ముడి పెడుతున్నావు నువ్వు? అదే. సరే రాజ్యాంగం అంటే అందరికీ గౌరవమే. 'జై సంవిధాన్' ఓకే మంచిదే. కానీ 'జై శ్రీరామ్' ఎందుకు 'జై సంవిధాన్' అన్నాం? అంటే ఎంతసేపు కూడా ఏందంటే ఈ హిందువుల యొక్క విశ్వాసాల పైన ప్రత్యేకంగా టార్గెట్ చేసి, ఈ హిందువుల విశ్వాసాలు అంటే ఇదెట్లా అంటే ఈ దేశం అంటే హిందువులది. కాబట్టి ఈ హిందువుల విశ్వాసాల పైన మనం వ్యతిరేక ప్రచారం చేస్తే, ఈ దేశానికి వ్యతిరేకంగా తయారవుతారు. తద్వారా ఈ దేశం పైన ప్రేమ కోల్పోయి, వాళ్ళు ఇట్లాంటి హింసకు పాల్పడతారు అనేటువంటి ఒక ప్రణాళిక అయ్యుంటది. ఎందుకంటే క్లియర్‌గా అదే అర్థమైతుంది మనకు. హ్మ్. అవును. తర్వాత ఏమైంది? ఈ అపోజిషన్ పార్టీస్ ఎవరెవరైతే వాళ్ళకు అధికారం లేదో వాళ్ళందరూ వచ్చేసి అక్కడ వాళ్ళతోని కలవడం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గాని, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే గాని యాహ్! ఆబ్వియస్‌లీ వీళ్ళందరూ ఎందుకొస్తున్నారు? వాళ్ళకి ఛాన్స్ ఎందుకొస్తున్నారంటే దొరికింది. వాళ్ళకి అధికారం లేదు గదా! అదే. కాబట్టి ఏం చేస్తున్నారు? ఇట్లాంటివి ఏదైనా చేసేసి మళ్ళీ చివరికి తమకు అధికారం వస్తదేమో అనేటువంటి భావంతోని పోతున్నారు ఆడికి. అంతే. ఇప్పుడు చూసినట్టయితే దేశంలో ప్రముఖులందరూ దీని గురించి ట్వీట్ చేయడము, మన థ్రెడ్స్‌లో అన్నిట్లో పోస్ట్ చేయడం చూస్తున్నాము. హ్మ్. అసలు వాళ్ళకి ఏం తెలిసి చేస్తున్నారు? అసలు దాని వెనకాల జరుగుతున్న మ్యాటర్‌ని తెలిసే చేస్తున్నారంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? మనము స్టార్టింగ్ నుంచి చాలా వీడియోస్ వచ్చినాయి. చాలా మందికసలు నీట్ అంటే ఫుల్ ఫార్మ్ గూడా తెలవదు. అసలు వాళ్ళు దేనికోసం చేస్తున్నారో గూడా చాలా మందికి తెలవదు. కాకపోతే ఏంటంటే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ఆహ్, ఎవరు అంటే కమ్యూనిస్ట్ స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి గదా! వీళ్ళందరూ గూడా అక్కడ ఫస్ట్ వెళ్ళిండ్రు. మొబిలైజ్ జేసిండ్రు. అంటే కొంతమంది కొంతమందిని అక్కడికి తీసుకొనొచ్చిండ్రు. అంటే వాళ్ళ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. తర్వాత ఎవరైతే మనం 'అభిజిత్ దీప్‌కే' లేకపోతే ఇంకో ఇద్దరు అంటున్నాం గదా! వీళ్ళు ఆల్రెడీ ఆప్ పార్టీలో పనిజేసిన వాళ్ళు. ఆప్‌తోని వీళ్ళకు ప్రత్యక్షంగా లింక్స్ ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది. సో, వీళ్ళందరూ గూడా ఒక దగ్గర జమయ్యి రోజు ఇంగ డ్రామాలాడిండ్రు. ఇది మొత్తం డ్రామానే. ఎందుకంటే రియల్ కన్సర్న్ ఏదైతుందో అది సైడ్‌కి పోయిందది. నిన్న నీట్ నీట్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, ఇట్లాంటి వాటిపైన మైండ్ పెట్టే బదులు, నేను స్టడీస్ పైన నేను కాన్సంట్రేట్ చేషినా. కాబట్టే నాకు ఇంతకు ముందు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులొచ్చినాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని అంటున్నాడు. యాహ్! అవునా? ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఒక రి మంచి పాజిటివ్ మైండ్‌సెట్‌తోని పాజిటివ్ మైండ్ సెట్‌తోని మాట అన్నాడు. యాహ్! అవునా? రియల్‌గా విద్యార్థులు ఈ విధంగా ఉన్నారు. యెస్. అండ్ నీట్ ఎగ్జామ్ ఏమంటారు నీట్ పేపర్ లీక్ కావడం ఇది దురదృష్టకరం. ఎందుకంటే ఆ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఒక లూప్ హోల్ అది. అవును. మినిస్టర్‌ని బూచిగా చూపొచ్చు. అకౌంటబుల్ చేయొచ్చు. కాకపోతే మినిస్టర్ చేయమని చెప్పిండా? లీక్ చేయమని చెప్పిండా? కాదు కదా! దాని వెనకాల ఉన్న చైన్‌లో ఆ! ఏదో ఆ ఒక చైన్ ఆ! కట్ ఆ అయినా ఏ నెట్‌వర్క్‌లో ప్రాబ్లమ్ ఉన్నటువంటి వచ్చినట్టు పీపుల్ చేసిండ్రు. చేశారు. యాహ్! అవునా? సో, వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళను ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జైల్‌లో గూడా ఉన్నారు. ఇదంతా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకొక బహానా గావాలి. యాహ్! అంటే లైక్ ఏదో ఒక సాకు గావాలి. డెఫినిట్‌గా ఒక తప్పైతే జరిగింది. ఆ! దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ దట్ ఆ! వాట్ దే వాంట్. ఫైటింగ్ ఫర్ యాహ్! యాహ్! దానికోసం దే వెళ్ళట్లేరు. ఆర్ నాట్ డూయింగ్ ఇట్. యెస్. ఇది మొత్తం సైడ్ ట్రాక్ సైడ్ ట్రాక్ అయిపోయింది. అయిపోయింది. నేను ఇదివరకు చెప్పినట్టు హ్మ్. ఏదైతే మన దేశంలో కొన్ని జరగాలనేటువంటి బయటి విదేశీ శక్తులు కోరుకుంటున్నాయో, హ్మ్. ఆ విధంగా చేయడానికి వీళ్ళని పావులుగా వాడుకుంటున్నారు. యాహ్!
వీళ్ళని పావులుగా వాడుకోవడానికి విదేశీ శక్తులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక సోర్స్ అంటే ఒక సాధనం ఏంటంటే సోషల్ మీడియా. యెస్. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ గూడా విదేశీ శక్తుల చేతుల్లో ఉన్నాయి. ఓకే. వాళ్ళ ఆల్గోరిథంని వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా యుటిలైజ్ చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా గూడా జరుగుతుందనమాట. మన యొక్క దేశ భవిష్యత్తుని మనము పాడు చేసుకుందాం అనే విధంగా సామాన్యుల యొక్క ఆలోచన ఆ విధంగా ఏం లేదు. కేవలం ఎవరైతే మనం ఇప్పుడు వేళ్ళ పైన లెక్క పెట్టుకునేటువంటి కొంతమంది నాయకులు, యాహ్! ఆ నాయకుల కింద ఉన్నటువంటి కొంతమంది చెంచాగాళ్ళు. ఓకే. ఈ హింసకు పాల్పడుతున్నది ఆ చెంచాగాళ్ళే. రియల్‌గా ఎవరైతే దేశ భవిష్యత్తు నిర్మాణాత్మకంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ రకంగా జెయ్యరు. ఈ ఇష్యూ అంతా పోయి పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. అవును. అసలు మ్యాటర్ అంతా చేంజ్ అయిపోయి పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. కరెక్ట్. యాహ్! ఇప్పుడు నిజానికి స్టార్టింగ్ నుంచి కూడా జరుగుతున్నదదే. హ్మ్. ఎందుకంటే దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆహ్, ఎవరైతే పీపుల్ ఉన్నారు గదా! మన హైదరాబాద్‌కొచ్చిండ్రు. మన హ్మ్. హైదరాబాద్‌కొచ్చినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఓకే. హి ఈస్ ఎ స్టాంచ్ కమ్యూనిస్ట్. తన యొక్క అభిప్రాయాలు చెప్పడంలోనే ఆయన నిత్యము అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తాడు. ఓకే. అందరికి తెలిసిన విషయమే. తర్వాత ఇంకొంతమందున్నారు. ఆ ప్రశ్నారావణ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని జైల్‌లో ఏసిండ్రు ఇప్పుడు ప్రస్తుతం యూఏపీఏ కింద అతన్ని జైల్‌లో ఏసిండ్రు. ఓకే. అతనున్నాడక్కడ. తర్వాత తులసి చందు అని ఉంది. తులసి చందు ఆమె ఎప్పుడు నెగెటివ్ కంటెంట్ చేస్తుంటది సోషల్ మీడియాలో. హ్మ్. నెగెటివ్ కంటెంట్ ఏదున్నా సరే. దేశంలో జరుగుతున్నటువంటి మంచి గురించి ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు. వీళ్ళకి ఎంతసేపు గూడా ఏం గావాలి? 2 గ్రూప్స్ మధ్యలో కొట్లాటలు పెట్టాలి. ఇదే పని వీళ్ళది. నిత్యం ఇదే పని. సీజేపీ పార్టీలో మొన్న పోయి మాట్లాడింది వీళ్ళు. కాబట్టి మనకు ఫస్ట్ నుంచి అర్థమైతున్నది ఇదే. ఏందంటే ఇదొక పొలిటికల్ ప్రొటెస్టే ఇది. అంతే యెస్. తప్పించి ఇది రియల్‌గా స్టూడెంట్స్ కోసం చేస్తున్నది గాదిది. ఏదో కన్సర్న్ ఉండి చేసినట్టు కాదు. వాళ్ళ రియల్ పొలిటికల్ కన్సర్న్ ఎజెండా కోసం చేస్తున్నది వాళ్ళు కాదు. చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండా అండ్ ఆల్సో నేను చెప్పినాను గదా! ఇదివరకు. యాక్చువల్ అభిజిత్ దిక్పే అనేటోడు ఈ దేశంలో ఉన్నప్పుడు స్టార్ట్ కాలేదిది. వీడు బయట దేశంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. వాడు అక్కడున్నప్పుడే ప్లానింగ్ జరిగింది. ఎవరైనా తన కెరియర్‌ని మొత్తం వదిలేసుకొని వస్తాడా? కెరియర్‌ని వదిలేసుకొని వస్తున్నాడు అంటే ఆల్రెడీ తనకు మొత్తం ప్లానింగ్ జరిగింది. ప్లాంట్. ఇక్కడొచ్చిండు. యాహ్! పొలిటికల్ పీపుల్ అందరూ గూడా వాడిని ముందల పెట్టిండ్రు. వీళ్ళందరూ వెనకాలున్నారు. తర్వాత వాళ్ళు గూడా వచ్చిండ్రు ఆ స్టేజ్ పైకి. ఆ స్టేజ్ పైకొచ్చి వాళ్ళ మొఖాలను చూపించుకున్నారు. తర్వాత మొత్తం ఎక్స్‌పోజ్ అయిపోయింది. ఈ సామాన్య ప్రజలేంటంటే నిజాలేంటివో గుర్తించగలగాలి. ఇప్పుడక్కడ లాఠీ చార్జ్ జరిగిందని అంటారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందనేది తెలుసుకోవాలి. ఇదే గాకుండా ఇంకా కొన్ని రోజులైతే ఏఐ ఇవి గూడా ఒస్తాయి. ఏఐతోని తయారు చేస్తారు. ఏఐతోని తయారు చేసి వాట్సాప్‌లలో దీంట్లలో రిలీజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే పోలీసులకు వ్యతిరేకంగా నిన్న ఒకడు అంటున్నాడు. ఎఫ్ వర్డ్ యూజ్ చేసి ఢిల్లీ పోలీస్‌ని, తర్వాత ఆర్మీ జవాన్స్‌ని, ఇండియన్ ఆర్మీని ఈ విధంగా మాట్లాడుతున్నాడనమాట. అంటే వాళ్ళనందరిని గూడా లైక్ ఏందంటే వాళ్ళ వాళ్ళ మైండ్‌లో మొత్తం గూడా ఈ వయలెన్స్‌కి సంబంధించినటువంటి ఇట్లాంటి అంశాలను వాళ్ళ మైండ్‌లో నింపిండ్రనమాట. ఇంజెక్ట్ జేషిండ్రు. సో, వాళ్ళకు ఆబ్వియస్‌గా అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి అదే చేయాలనిపించింది చేయాలి. చేషిండ్రు. ఇప్పుడు నా ఫాలోవర్స్‌లో ఒకరు వాళ్ళకి మ్యాటర్ ఎంతవరకు తెలుసో ఏందనేది మనకు తెలీదు. హ్మ్. బట్ ద వే దే ఆర్ సీయింగ్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఈస్ దే ఆర్ యూజింగ్ ఎఫ్ వర్డ్స్ లైక్ ఎఫ్ కంట్రీ, హ్మ్. ఎఫ్ పొలిటీషియన్స్, హ్మ్. హ్మ్. ఎఫ్ అండ్ బక్స్ హ్మ్. 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 అంతవరకే ఎళ్తుంది. హుహు. సో, అది చేసేవాళ్ళు వాళ్ళెందుకంత బాయిల్ అయిపోయి అంత చేస్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ మైండ్ సెట్ ఏందంటారు? ఏంటంటే ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్‌గా మనం ఓన్లీ అది ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆ విధంగా ఉన్నారు. యాహ్! ఓకే. బెస్ట్ మైండ్స్ అన్నీ గూడా దే ఆర్ ఇంటూ కన్‌స్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ థింకింగ్‌లో ఉన్నారు. బెస్ట్ మైండ్స్ అన్నీ గూడా. ఓకే. వీళ్ళంతా ఏందంటే లైక్ హాఫ్ ఆఫ్ తెలుసనమాట. మిడి జ్ఞానం. సో, ఈరోజు సోషల్ మీడియా అనేది ఏందంటే ఇట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అవునా? ఈరోజు ఉన్నటువంటి యూత్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ జేయడానికి సోషల్ మీడియాని రకరకాలుగా చాలా మంది వాడుకుంటారు. యాహ్! సో, ఇప్పుడు మనం ఆ ట్రాప్‌లో పడుతున్నాము అనుకో, ట్రాప్‌లో ఎవరైతే పడుతున్నారు అనేటువంటి స్పృహ ఉన్నవాళ్ళు అచ్చా! ఓకే. థిస్ ఈస్ నాట్ కరెక్ట్. థిస్ ఈస్ రైట్ అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. యాహ్! సో, వీళ్ళేందంటే ట్రాప్‌లో పడిపోయిన వాళ్ళు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా ఎవరైనా? ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశం కూలిపోవాలని కోరుకోవడం ఎట్లాంటిదంటే, కూర్చున్నటువంటి చెట్టు కొమ్మని నరుక్కోవడం లాంటిది. సో, దేశం పడిపోయినప్పుడు మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతది గదా! సరే ఇది ఏమంటారు విదేశాల్లో నడిచింది. యాహ్! కానీ ఈ దేశంలో నడవదు. నేపాల్‌లో ఒకటి చిన్న సంఘటన ఏం జరిగిందంటే, ఈ ఏమంటారు విద్యార్థులను వీళ్ళను ముందుకేసి ఏమంటారు ఇట్లాంటివి చేపిచ్చినటువంటి ఒక వ్యక్తి లాస్ట్‌కి వీళ్ళు తన ఇంటి పైకొచ్చి తన ఇంట్లో లూటీ చేసిపోయిండ్రు. చేపిచ్చిన వాడి ఇంటి పైన. చేపిచ్చిన వాడి ఇంటికే వచ్చి లూటీ చేసిపోయిండ్రు. ఓకే. సో, అల్టిమేట్‌లీ ఏమైతదంటే తన వరకొచ్చేస్తది.
వచ్చేస్తది. వీళ్ళు అనుకుంటున్నారు కొంతమంది లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, జస్ట్ బికాజ్ ఏమంటారు మేము అధికార పార్టీలో లేము కాబట్టి ఇట్లాంటిది ఏదైనా జరిగి ప్రభుత్వం కూలిపోతే మాకు రేపు అధికారం వస్తది గదా! అనుకుంటున్నారు. కానీ అధికారం రాదు. ఎందుకంటే నువ్వు ప్రజలను ఆల్రెడీ ప్రజలని అలవాటు నువ్వు ఒక్కసారి చేసావు. ఇట్లా అలవాటు జేసినావనుకో వాడి అది మీదకి కూడా నీ వస్తది. దగ్గర గూడా వస్తదది. యాహ్! షూర్. సో, డెఫినెట్‌లీ. ఇట్లాంటివే జరుగుతదనమాట. అందుకని ఏందంటే డెమోక్రసీ అనేది ఎప్పుడు గూడా ఓటు ద్వారా మాత్రమే నిర్ణయించబడాలి. ఓకే. ఓకే. డెమోక్రసీ కాన్సెప్టే అది. 140,00,00,000 జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక 10,000 మందిని ఒక దగ్గరకు తీసుకొనొచ్చి రాళ్ళు రువ్విచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించి, వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించాలా వాళ్ళు? లేదు గదా! నో. ఇప్పుడు సరే ఇప్పుడు ఒక మినిస్టరు రిజైన్ చేయట్లేడు. ఓకే. దట్ ఈస్ ద రియల్ కన్సర్న్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఓకే. రిజైన్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. రిజైన్ చేయలేదు. రేపు ఎన్నికలొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలి. కొట్టేయాలి. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది యెస్. చట్టపరంగా మనం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? రిజైన్ చేయలేదని చెప్పేసి నువ్వు ప్రజల ఆస్తుల పైన దాడులు చేయడము, లూటీలు చేయడము, షాపులలో లూటీలు చేసిండ్రు. వాహనాలకెళ్ళి వస్తువులను లూటీ చేసిండ్రు. పార్లమెంట్ పైన అటాక్ ఎందుకు చేస్తారు వీళ్ళు? యాహ్! ప్రజాస్వామ్యంలో వీళ్ళు చేయాల్సింది ఏంది? ఓటు ద్వారా నువ్వు ఏమంటారు ప్రభుత్వాన్ని మార్చు. నీకు నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చు. అంతే తప్పించి నువ్వు హింసకు పాల్పడి ప్రభుత్వాలను మారుస్తా అంటే, ఇంగ ప్రజాస్వామ్యానికి అర్థమేముంటది? కాబట్టి ఇవంతా గూడా ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ అల్లరి మూకలున్నారో, ఆ అల్లరి మూకలలో ఎవరు గూడా విద్యార్థులు లేరు. ఏ విద్యార్థి అయినా సరే రాళ్ళు రువ్వి అవతల వాళ్ళకు గాయపరచాలనో, లేకపోతే ప్రజల ఆస్తులను ధ్వంసం చేయాలనో అట్లాంటి ఆలోచన ఉండదు. అట్లాంటి వాడు చదువుకున్నటువంటి వ్యక్తి అయితే అట్లా చెయ్యడు. చేసిండు అంటే అతను చదువుకున్నటువంటి విద్యకు విలువ లేదని అర్థం.